ఓం నమో నారాయణాయ నమః. అందరికీ నమస్కారం. తులసి మొక్కకు శ్రీ మహావిష్ణువుకు ఎందుకు పెళ్లి చేస్తారో తెలుసా? కన్యాదానం చేసినంత పుణ్యం దక్కాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు. తులసీమాత పూర్వజన్మలో బృంద అనే పరమ పతివ్రత. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమె కోరిక మేరకు ప్రతి ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి అనగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున తనతో వివాహానికి అంగీకరించారు. అందుకే మనం ఈ రోజుని తులసీ కళ్యాణం లేదా క్షీరాబ్ది ద్వాదశి అని జరుపుకుంటాం. ఈ వేడుకలో తులసి మొక్కను పెళ్లి కూతురిలా అలంకరించి విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరికొమ్మతో లేదా శాలిగ్రామంతో శాస్త్రోక్తంగా వివాహం చేస్తారు. ఎక్కడైతే భక్తితో తులసి కళ్యాణం జరుగుతుందో అక్కడ లక్ష్మీనారాయణుల అనుగ్రహం నిండుగా ఉంటుంది. తులసీ కళ్యాణం రోజున ఉసిరి దీపాలు వెలిగించడం అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా 27 నక్షత్రాలను ఉద్దేశించి 27 ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల గ్రహదోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ప్రణవ ప్రకృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.